అనంత కరుణామయుడు అపార కృపాశుడైన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖన ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మనిషి అనవసర మాటలను, లాభం లేని పనులను త్యజించడం కూడా ఇస్లాం శుభాల్లో దాని పరిపూర్ణతకు సంబంధించేది. ఈ హదీసు ఇబ్నే మాజా మరియు తిర్మిజీలోనిది. సంగ్రహణం: మానవుడు యావత్తు సృష్టికే మకుటం లాంటివాడు. దైవం అతనికి మహోన్నతమైనటువంటి విలువను, గౌరవాన్ని ప్రసాదించి మనిషికి ఇంతటి మహత్తర స్థానం ప్రసాదించిన దైవం కోరేదేమిటంటే అతడికి ప్రసాదించబడినటువంటి సమయం, శక్తి సామర్థ్యాల సంపద వృధా కాకుండా అది సరైన పందాల్లో వినియోగించబడి ప్రగతి పదంలో దూసుకుపోతూ దైవ ప్రసన్నత, దైవ సామీప్యం పొందాలన్నది. ఇదే ధర్మ బోధనలోని అసలు సారాంశం. ఈమాన్, ఇస్లాంల లక్ష్యం కూడా ఇదే. కాబట్టి తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకునేవారు తమ ఇస్లాం సౌందర్యానికి, సుగుణాలకు ఎలాంటి మచ్చ రాకూడదని కోరుకునే అదృష్టవంతులు పాపాల, దుష్కర్యాలు, అనైతికలతలే కాకుండా అన్ని రకాల లాభం లేని పనులకు, చోడ్లు కబుర్లకు, అనవసర సంభాషణలకు దూరంగా ఉండాలి. తన సమయాన్ని, దైవం ప్రసాదించిన శక్తియుక్తుల్ని సత్కర్యాలకు, ప్రజలకు ఎంతో కొంత మేలు కలిగే పనులను వినియోగించాలి. అంటే ఇహపర లోకాల్లో లాభం చేకూర్చేదై ఉండాలన్నమాట. ఈ హదీసు సారాంశం ఇదే. ఎవరైతే ఎమరుపాటులో పడి అనవసర కార్యాల్లో తమ సమయాన్ని, తమ శక్తి సామర్థ్యాలను దుర్వినియోగం చేస్తారో అలాంటి వారు దైవం తమకు ఎంతటి విలువను, ఔన్నత్యాన్ని ప్రసాదించాడో గుర్తించలేకపోతున్నారు. తాము ఎంతటి అమూల్య సంపదను సర్వనాశనం చేసుకుంటున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఈ యథార్థాన్ని గ్రహిస్తారో వారి నిజంగా విఘ్నులు, వివేకవంతులును.